నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొంకుదురు గ్రామంలో స్థానిక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చింత కొలువైన జగన్మాత శరన్నవరాత్రులలో 5వ రోజైన శుక్రవారం అశేష భక్తజనానికి లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చింది. తెల్లవారుజాముని ఆలయ ప్రాంగణం భక్తిగీతాలతో మంగళవాయిద్యాలతో మార్మోగింది. పౌరోహితులు దర్బా వెంకటరమణ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు కనుల పండువగా నిర్వహించారు. పసుపు, కుంకుమలతో వివిధ రకాల పుష్పాలతో అలంకరించబడిన అమ్మవారి రూపం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా వెంకటరమణ శర్మ మాట్లాడుతూ, శరన్నవరాత్రులలో అమ్మవారిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయని, గ్రామానికి, దేశానికి శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయని అన్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు కొలువై ఉందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. శిరస్సు వంచి నమస్కారం చేసుకుని వరసా సరసా దృష్ట్యా మనసా విచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగో సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. జగతఃపితరౌ వందే, జగత్తుకంతటికీ కూడా మాతా పితృదేవతల సమానమైనటువంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుంటూ అమలగాన అమ్మ ముగ్గురమ్మల మూలపటమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరి యొక్క దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజు మహాలక్ష్మి అమ్మవారికి ఈ యొక్క విశేషమైన పూజలు జరుగుతున్నాయండి. ఇక మన కొంకుదురు గ్రామంలో ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర వేయించేసి ఉన్నటువంటి విజయదుర్గ అమ్మవారికి భక్తులు పంచమి శుక్రవారం పర్వదినంగా అందరూ కూడా మహాలక్ష్మీదేవికి అదేవిధంగా విజయదుర్గాదేవికి కూడా పూజాది కార్యక్రమాలు లక్ష్మీ సహస్రనామంతో ఆ యొక్క కుంకుమ పూజ చేసి మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో వారందరూ కూడా ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, అష్టైశ్వర్యాలని పొందడమే కాకుండా గ్రామంలోని ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ లోకాన్ని అంతటికీ కూడా ఈ సామూహిక పూజల ద్వారా ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పూజ చేసుకున్న వారికే కాకుండా ఆ యొక్క గ్రామానికి, దేశానికి కూడా ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా పూజ చేసుకుని గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది, దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క శరన్నవరాత్రుల్లో అమ్మవారికి ఆరాధన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు పంచమి రోజు మహాలక్ష్మి అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయని శుభం.